ప్రభు బల ఆరాధన ఉంది కనుక ఒక వాక్యము చదువుకుని మనం ముందుకు వెళదాము. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మిమ్మల్ని అందరి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువుబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. చాలండి. ప్రేమ కలిగిన దేవా, ఈ చదువుకున్న వాక్యము మీరు వాక్యమై ఉన్నారు. మర్మముతో కూడిన వాక్యమును అభిషేకమా ఇక్కడున్న వారందరి మీదకి దిగవచ్చునుగాక. నా మీద పరిశుద్ధాత్మ శక్తి దిగవచ్చునుగాక. నాలో ఉండి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. మాట్లాడుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము బహుపర్యాయములు ఈ సందర్భము వినిన వారిగా ఉన్నాం. కానీ ఈ వాక్య సారాంశంలో మనతో దేవుడు క్రొత్తగా మాట్లాడుతున్నాడని మీకందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. లూకాసు వార్తలో ప్రారంభంలో ప్రభులు వారి స్వయంగా ఇప్పుడు చెప్పింది కూడా వారే ఉపమానం చెప్పారు. మీరు విసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట ద్వారా మనకు కలిగేటి లాభములను ఆయన చెప్పాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే లాభం ఉన్నట్టు, మరి ప్రార్థన చేయకపోతే ఏమున్నాలి అని అనుకుంటాం. మనము నష్టమే కదా. కాబట్టి మనం దేనిని కోరుకుంటున్నాము? ప్రార్థన చేయట ద్వారా ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైనవి ఏంటంటే మౌలిక ప్రార్థన, ఓడల్ ప్రేయర్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ఆయనను స్తుతించటము ద్వారా ఒకటి, లేదా కృతజ్ఞతలు తెలుపటము ద్వారా దేవునితో మాట్లాడే అవకాశమును తండ్రి అని దేవుడు మనకు అనుగ్రహించాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం. ముఖాముఖిగా మనుషులతో మాట్లాడడానికి ఇద్దరు మనుషులను దేవుడు మన ముందు చూపించాడు. ఒకరు దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు, ఈయన పరిసయుడై ఉన్నాడు. రెండవ వ్యక్తి ఆలయము బయట మెట్ల దగ్గరే ఉన్నాడు, అతడు హృదయ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారని యేసయ్యే స్వయంగా చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆ లెటర్ మనం చదవాలి. ఆనాటి మత ప్రవిష్టులు, యోధ ప్రముఖులైన వారు భక్తి విషయంలో గొప్పవారై ఉన్నారని, తామే నీతిమంతులమై ఉన్నామని తమ్ము తాము అగపరుచుకున్నందున దేవుడు వారి కొరకే ఈ వాక్యమును ఆ రోజు మాట్లాడినట్లు చదువుకున్న బైబిల్ మీకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో కూడా ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. అందులో ఒకటి ధ్యాన ప్రార్థన, అంటే దైవిక విషయాల గురించి లోతైన అనుభవాన్ని కలిగి ఉండడానికి. రెండవది ప్రార్థనలో ఉండడానికి, అనగా స్తుతి ఉండాలి, పాపపు ఒప్పుకోలు ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏమంటారు? దేవుడు చేసిన ఉపకారములకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. మూడవది విన్నపము. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆ చెప్పేదానిని దేవునికి మాత్రమే విన్నవించుకోవాలి. చాలామంది ప్రార్థన చేసి ముగించేటప్పుడు నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు, ఆ దేవుని నామమని ప్రార్థన అడుగుతున్నాం అంటారు. కొంతమంది నజరేయుడని యేసునామం అడుగుతున్నాము, కొంతమంది ఈ యేసునామం అడుగుతున్నాము అంటారు. నువ్వు ఎలా అడిగినా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలకు జవాబు అనేవి మనకి ఇవ్వబడతాయని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 167లో ఈ సందర్భాన్ని, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆలయము లేక ప్రార్థన జరిగినట్లు, రెండవది ఎక్కడ జరిగింది అంటే యెరూషలేములోనే జరిగిందని
మూడవది ఏమైందంటే దైవ పరిపాలన, అనగా రబ్బునిక్, యూద సంఘము నుంచి ఒక వ్యక్తి ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మీరు తెలుసుకోవాలని ఈ మాటలను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. అయితే ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నా అతని యొక్క గుణగణాలను కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. చూడండి, ఇతని మాటలలో బైబిల్ చదివిన వారందరూ జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఏమని ప్రార్థన చేశాడు, అతడు ఏమై ఉన్నాడో మనం చూద్దాం. దొంగిలించేవాడిగా కాదు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారి కాదు, ఇతర మనుషుల వంటి ప్రత్యేకమైన వాడు కాదు. అన్నిటికంటే ముఖ్యమైన వాడు అంటే ప్రస్తుతము మనం చెప్పుకున్న వ్యక్తి. రెండోది, వారమునకు 2 సార్లు ఉపవాసం ఉండేవాడు. ఫైనల్లీ తన సంపాదనలో 10వ వంతు ఆలయానికి ఇచ్చేవాడు. ఇతడు ఆలయంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రిపీట్ వన్స్ అగైన్, మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు ఏమై ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది. దొంగిలించేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారి కాదు, ఇతర మనుషుల వంటి వాడు కాదంటే ప్రత్యేకించబడిన వాడని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా తన ప్రక్కనున్న ఈ సుంకరి వలె అంటాడు, అంటే ఎత్తి చూపిస్తున్నాడు. ఇతడు ప్రార్థన చేసేటప్పుడు ఇతడు తన హృదయము నిండిన దానిని బట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది బయట నిలువబడిన సోదరుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అడిగితే లూకా 18:13లో పాపినని ఒప్పుకొని, అయ్యా నేను పాపినయ్యున్నానని ఒప్పుకొని ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, సమాజంలో నీచమైన స్థితి, అంటరానివాడు, వెలివేయబడిన జీవితం, పాపి అయిన మనుషుడు, తన మాటల్లోనే పాపి అయిన మనిషి ప్రార్థన దేవుడు వింటాడా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు ప్రార్థన వింటాడు? మనం చదువుకుంటే యేసు ప్రభులు వారు ఏమని చెప్పాడంటే, నేను పాపుల కొరకే లోకంలోనికి వచ్చాను, పరిశుద్ధుల కొరకు రాలేదు, నేను రోగులకు వైద్యుడిగా వచ్చాను, ఆరోగ్యం గల వారి కొరకు రాలేదని చెప్తా ఉన్నాడు. దేవుని బిడలారా, 2 మనుషుల ప్రార్థన, ఆలయంలో ప్రార్థన, లోపల ప్రార్థన, లోపల చేసేది ప్రార్థనే, బయట నిలబడి చేసేది కూడా ప్రార్థనే. లోపల నిలబడే వాడిలో చెడ్డ గుణాలనేవి ఏవి ఉన్నట్టు చూపలేదు, కానీ తన్ను తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే బయట నిలవబడిన వానిలో ఏ సుగుణాలు ఉన్నాయని అడిగితే, ఒకటి భయము, రెండవది రోదన, మూడవది పశ్చాత్తాపము, నాలుగవది తగ్గింపు. అవన్నీ మిళితమై ఉన్న ప్రార్థన అతడు ఆలయము బయట ఉండి ప్రార్థనను చేస్తున్నాడు. ఈనాడు మనం కూడా కుదిరితే శనివారం రాత్రి, ఇష్టమైతే, లేదు కుదిరితే శుక్రవారం పగలు, ఇంకా అవకాశం ఉంటే ఆదివారం తప్ప మిగిలిన దినాలలో ఎవరైనా భయముతోనూ, భక్తితోనూ, వినయంతోనూ, విధేయతతోనూ, అమ్మో ప్రార్థన ఊపిరి వంటిది, ప్రార్థన శ్వాస వంటిది, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయకపోతే నాకు బ్రతుకు లేదు, నేను ప్రార్థన ద్వారా సమస్తము సాధిస్తాను, ప్రార్థన వలన నేను ఆశీర్వదించబడతాను, ప్రార్థనలో జయం ఉంది, ప్రార్థనలో స్వస్థత ఉంది, ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది, ప్రార్థనలో అభివృద్ధి ఉంది, క్రమం ఉందని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? పరీక్షలకు వెళ్తున్న నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, దేవుని పిల్లలారా, మీరు కూడా ఎలాంటి ప్రార్థన చేయాలంటే భయపడుతూ ప్రార్థన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. జ్ఞానమునకు మూలమంటే అదే భయము దీర్ఘాయువునకు కారణమైన బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. విశ్వాసులారా, మీతో మాట్లాడుతున్నాను. స్త్రీలారా, ఇర్మియా గ్రంథంలో ప్రభులు వారు చెప్తున్నాడు, మీకే నేను ప్రకటన చేస్తున్నా, మీ బిడ్డలకు రోదనమా అనేది నేర్పండి. రోదన చేయటంటే దేవుని దగ్గర విన్నవించుకోవడం నేర్పండి. మనుషులను నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 118వ కీర్తన మరల మనం చదివితే, నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన సునాద గీతములు వినబడాలి, యేసుని గురించిన సువార్త వినబడాలి. ఎవరైతే కుటుంబముగా కూర్చుని ప్రార్థన చేస్తారో ఆ కుటుంబమే పరలోక రాజ్యములో చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబముగా ప్రార్థన చేయాలి. నువ్వు భార్యాభర్త పోతే నీకు 2 పిల్లల,
మీరు భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇతనికి ఒక్కడే కుమారుడా, ఇద్దరు పిల్లల, లేకపోతే అల్లుళ్ళు ఉన్నారా? ఎవరుంటే అమ్మా, నీవు సాయంత్రమో మధ్యాహ్నము ఏదో ఒక టైం, ఉదయం స్కూల్కి వెళ్ళొచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం పరిపూర్ణంగా వచ్చి మరలా స్కూల్కి వెళ్ళరు. అప్పుడు ఒక మంచి టైం తీసుకుని కుటుంబాలుగా కూర్చుని మీరు ప్రార్థన చేయాలి. కుటుంబముగా కూర్చుని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని. ఎవరైతే కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో చేస్తారో, సంఘక్షేమం కోరి, కుటుంబ క్షేమం కోరి, ఇదిగో మన సహవాస క్షేమం కోరి, మిషన్ క్షేమం కోరి ప్రార్థన చేస్తారో, మీరందరూ కూడా పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు? ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే. అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ స్తుతి ఉంది, అక్కడ ఆరాధన ఉంది, అక్కడ చెప్పశక్యము కాని మహిమతో నింపబడిన స్థలము, అక్కడ ఆకలి లేని స్థలము, దప్పిక లేని స్థలము, దొంగ లేని స్థలము, చెదలేని స్థలము, తుప్పు పట్టడం అనేది లేదయ్యా. మరి ఏముందయ్యా అక్కడంటే నిత్యము ఆనందమే, సంతోషము. అక్కడ ప్రార్థన విలువ ఉంది. ఆ ప్రార్థన విలువ ఎక్కడ తెలుస్తుంది మనకు తెలుసా? నా ప్రార్థనకు విలువ ఎక్కడ తెలుస్తుందో తెలుసా? నేను ఎవరికైనా ప్రార్థన చేసి, అయ్యా అయ్యా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో అని నేను పదే పదే ప్రార్థన చేస్తే, ఆ తర్వాత రోజు నేను ఎవరికైతే ప్రార్థన చేశానో ఆ బ్రదర్ నిలబడి కనపడి అంటాడు, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేశారు, లేకపోతే మీ ప్రార్థన నాకు అనుకూలంగా ఉంది, నాకు బాగుంది, నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను, లేకపోతే నేను దేవుని మహిమపరుస్తున్నానని చెప్పగలిగే ఒక మంచి సాక్ష్యమును వినడానికి దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. ప్రార్థనలు ఏముండాలండి? పశ్చాత్తాపంతో కూడిన. పశ్చాత్తాపం అంటే ఉదాహరణ 51వ కీర్తన మనం చదువుకుంటే, దావీదు గారి జీవితంలో ఆయన నేను అపరాధం చేశానని భావించాడు, నేను తప్పు చేశానని భావించాడు. అయ్యో నేను దేవుని ఎదుట సరి అయిన వాడిగా ఉండలేకపోయానని పశ్చాత్తాపపడుతూ, మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదివితే, దేవా నా అతిక్రమములను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. చాలు. ఇలాగ చూడండి, ఒక వ్యక్తి పశ్చాత్తాపడుతున్నప్పుడు మన నోట్ల నుంచి వచ్చేది. ఇంకా అంతకంటే ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను మట్టి వంటి వాడను, పురుగును, నల్లిని, ధూళిని, ఎందుకు పనికిరాని వాడను, ఎన్నికలేని వాడను, ఓ నువ్వు కోపగిస్తే నేను ఎందుకు పనికిరానని, అంటే తన్ను తాను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసినందువలనేమో దావీదు దేవుని వలన దీవించబడ్డాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. నా ప్రియమైన సహోదరి, నువ్వు ప్రార్థన చేయట్లేదు నేను అననమ్మా. నా ప్రియ కుమారుడా, మీరు ప్రార్థన చేయట్లేదని అనటం కాదు, కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఫలవంతమైనదిగా ఉండాలి, ఆశీర్వాదం తీసుకొచ్చేదిగా ఉండాలి, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి, ఆ ప్రార్థన మిమ్మల్ని బలపరిచేదిగా ఉండాలి, ఆ ప్రార్థన ఫలించేదిగా ఉండాలి, ప్రార్థన ఫలితము మనం చూసేవారుగా ఉండాలి. అలాంటి ప్రార్థనలో మొదట ఉండాల్సింది భయపడుతూ ప్రార్థన చేయాలి, రోదనతో కూడిన ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. 4వది తగ్గించుకుని ప్రార్థన చేయాలి. తగ్గింపు అనేది మనకి ఎంతైనా అవసరము. యేసు ప్రభులు వారు అదే మనకు నేర్పుతున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, ఇదిగో నీకు ఎన్ని పనులున్నా, ఒకవేళ నీకు ఏ అవసరం ఉన్నా, అవసరం ఉన్నప్పుడే మోకాళ్ళు వేయడానికి, అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. మీరు ఎలా ఉండాలయ్యా అని బైబిల్ చెప్తుందంటే, అవసరం ఉన్నా లేకపోయినా ప్రార్థన అనేది ఒక క్రమము. ప్రార్థన అనేది ఒక రైల్వే ట్రాక్ లాంటిది. దాని మీద స్టార్ట్ అయిన రైలు ఎలా వెళుతుందో పోతానే ఉంటుంది. మనం చూస్తాం, కొన్ని బ్రేకులు వస్తాయి, సిగ్నల్ ఉండకపోవచ్చు, అయినా ట్రైన్ ఆగదు. ఆ పట్టాల మీద క్రమంగా వెళుతుంది, కుడి కానీ ఎడమ కానీ తొట్టెళ్ళదు. అలాగే నీ ప్రార్థన జీవితం, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, దేవుని మీద ఆధారపడుతూ, దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నా ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, దేవుడే నన్ను స్వస్థపరిచేవాడు, వేయబడిన పునాది ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరు ప్రార్థించేవారు ఉండాలి. అలాగని సుంకరి ప్రార్థన తప్పనలేదు యేసయ్య. ఎక్కడ అదే క్షమించాలి,
పరిసయ్యుడి ప్రార్థన తప్పని యేసయ్య చెప్పలేదు. ఏమన్నాడు? ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేశారు, మనం చదువుకున్నాం. ఎవరిది విలువైన ప్రార్థన? ఇది టాపిక్. ఎవరు విలువైన ప్రార్థన చేశారు? ఎవరు విలువైన ప్రార్థన చేశారు? ఎవరిది విలువైన ప్రార్థన? మీరు గమనించాలి. ఇద్దరూ ప్రార్థన చేయడానికి మందిరంకి వచ్చారు. కాకపోతే ఒకరు బయట ఉన్నారు, ఒకరు లోపట ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామంలో పని లేనప్పుడు ఇద్దరు యవనస్తులు బాగా చదువుకుని ఒకరికొకరు అనుకున్నారంట, ఒరే ఏ పని లేకుండా ఎంతకాలం బ్రతుకుతాము, పట్టణానికి వెళ్ళి ఏదో ఒక పట్టణంలో ఎవరో ఒకరి దగ్గర ఒక చిన్న ఉద్యోగం చేద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. ఇద్దరు యవనస్తులు ఆ పట్టణం అంతా సంచరించి వారిని చేర్చుకున్న ఒక యజమానికి వారి సమస్యలను చెప్పి, అయ్యా మాకేదైనా పని ఇప్పించండి, మేము మీ దగ్గర నమ్మకంగా ఉంటా ఉన్నప్పుడు ఆ యజమానుడు ఏం చెప్పాడంటే, నేను మీ ఇద్దరికి యూనిఫామ్ కుట్టిస్తా, ఒకే రకమైన బట్టలను ఇస్తా, మీరు నాతో కూడా రండి అని తీసుకువెళ్ళి ఒక తోట మధ్యలో ఒక మంచినీటి బావిని చూపి, ఈ బావిలో ఉన్న నీళ్ళన్నీ మీరు తోడి ఆ బావిని ఖాళీ చేయండి అని చెప్పి నేను మరునాడు వస్తానని వెళ్ళాడట. దేవుని బిడ్డలారా, అలాగనే ఒప్పుకున్నారు. ఇప్పుడు వారు మరల పనికి వెళ్ళడానికి మరి సేద తీసుకోవాలి, లేకపోతే డొక్కు తీసుకోవాలి, లేదు బకెట్ తీసుకోవాలి. వారు వెళుతుంటే అందులో ఒకడు అన్నాడంట, నీకు నాకు ఒకే రకమైన బట్టలు ఏమిటి, ఇది నాకు నచ్చలేదు అని ఏం చేశాడంటే ఆ ఇచ్చిన ఆ బట్టలను తీసి పారవేసి ఒక చెట్టు కింద లేకపోతే ఒక మంచి స్థలాన్ని ఎన్నుకుని హాయిగా పడుకుని నిద్రపోయాడు. రెండో వాడు పని అవసరమైందని, ఆ పనికి ఓపిక అవసరమని ఇప్పుడు వెళ్ళి ఆ నూతి దగ్గర నిలబడి తోడతానే ఉన్నాడు. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జామున ఆ బకెట్లోనికి కొన్ని బంగారపు నాణెములు వచ్చాయి. ఆ బంగారపు నాణెం పట్టుకుని పారిపోలేదు ప్రియులారా. తెల్లవారే వరకు పని చేస్తూనే ఉన్నాడు. తెల్లవారిన తర్వాత తనకు దొరికిన ఆ నాణెములను చేత పట్టుకుని తనకు పని ఇచ్చిన యజమాని దగ్గరికి వెళ్ళి, నా యజమానుడా, నువ్వు నాకు అప్పగించిన పనిలో నేను నీళ్లు రాత్రంతా తోడుతూనే ఉన్నాను. తోడుతూ ఉండగా ఆఖరిగా నేను ముగిద్దాం అనుకున్నప్పుడు ఈ బకెట్లోనికి లేకపోతే ఈ సేదలోనికి ఈ బంగారం నాణెములు వచ్చాయని అతని చేతిలో పెట్టినప్పుడు యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ పనితనం నాకు నచ్చింది, నీ ఓర్పు నాకు నచ్చింది, నీ సహనము నాకు నచ్చింది. ఇదిగో నీవు నా దగ్గర పని చేయుటకు బొద్దుడువై ఉన్నావని ఓ గొప్ప మంచి పనిని ఆ యవనస్తుడికి ఇచ్చి తన దగ్గర పనికి ఉంచుకున్నాడు. ఇప్పుడు రెండో వాడు ఎక్కడున్నాడంటే తెల్లవారింది తెలియదు, ఇంకా నిద్రపోతుంటే ఎవరో వచ్చి తట్టి, ఎవరవయ్యా ఇక్కడ పడుకున్నావంటే ఇలా చూసి గబగబా యజమాని దగ్గరికి వెళ్ళాడు. యజమాని అంటున్నాడు, నా కుమారుడా, నా దగ్గర ఉన్న ఒకే ఒక పని, ఆ పనిని ఆ బ్రదర్ నీతో వచ్చిన వాడికి నేను ఇచ్చేసాను, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ పని లేదు, నువ్వు బయటికి పొమ్మని త్రోసివేశాడు. మీరు ఎలాంటి పని చేస్తున్నారు? మీ చేసే ప్రార్థన ఎలాంటిది? మంచి లోతైన నూతిలో నీళ్లు తోడుతానే ఉండాలి. ఒక సేత తోడితే నూతిలో నీళ్లు అయిపోతాయా? కొన్ని 2 డొక్కులు తోడితే అయిపోతాయా? ఒక గంట సేపు తోడితే అయిపోతాయా? అంటే నువ్వు తోడుతా ఉంటే ఆ నీరు ఊడుతుంది. 114వ కీర్తనలో ఆఖరి మాట, ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముక్కి రాతిని నీటి ఊటలుగా చేయవాడో. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మీ అందరి మీదకి దిగి రావటము. హల్లెలూయా. అభిషేకము దిగవచ్చును గాక. మీతో మాట్లాడుతున్న దేవుడు మహిమపరచబడును గాక. మీతో మాట్లాడుతున్న యేసయ్య మహిమపరచబడును గాక. ఈ దినము ఆరాధనకు మిమ్మల్ని పిలిచిన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి సమయం ఉంది, కానీ పని లేనిది ఎవరికి? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇదివరకు
ఎన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నాలి. అది కేవలం ప్రార్థన వాక్యమని నాగలి ద్వారా దున్నాలి. ప్రియులారా, చూద్దాం. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడమ్మా? హిజ్కియా ప్రార్థనకు మీరు గమనించలేదు, ప్రవక్త వచ్చాడు, దైవజనుడికి చెప్పాడు, రాజుగారికి పరిస్థితి అంతా చెప్పి, ఇంకా ఆయన కోట గుమ్మము దాటక ముందే, మీరు బైబిల్ చదువుకోండి, కోట గుమ్మము దాటక ముందే ప్రియులారా, దైవజనుడును మరలా పిలిచి అంటున్నాడు, ఇదిగో హిజ్కియా ప్రార్థన చేస్తుంటే నేను విన్నాను. ఎంతసేపు అయిందండి? నేను ఇక్కడి నుంచి బయలుదేరి, మీలో ఎవరైనా ఇక్కడి నుంచి ఆ గేట్ దాకా ఎంతసేపు నడిచి వెళ్తారమ్మా? అంతే కదా. ఇప్పుడు ప్రార్థన దీర్ఘ ప్రార్థన అవసరంలే. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన, దుఃఖముతో కూడిన ప్రార్థన, కన్నీటితో ప్రార్థన, వ్యాకులు పడుతూ చేసే ప్రార్థన, కన్నీటి ప్రవాహము వలన రాళ్ళు కరుగును అని వ్రాయబడినట్లు హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడికి అంగీకారమైంది. ఆ ప్రార్థన దేవునిని కదిలించింది. ఇంకా గేటు దాటకుండానే దైవజనుడా నువ్వు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చానని చెప్పు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు? ఎంతసేపు ప్రార్థన చేశాడు? రోగం ఎంతకాలమైందో నాకు తెలియదు. అతనికి భయంకరమైన వ్యాధి వచ్చిందని, రాచపుండు వచ్చిందని బైబిల్ యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథాల్లో అతని గురించి వ్రాయబడి ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దైవ జనాంగమా, నీ ప్రార్థన ఎంత? నీ ప్రార్థన విలువ ఎంత? నీ ప్రార్థనకు జవాబు ఉందా? నీ ప్రార్థన ఫలవంతముగా ఉందా? ఒక్కసారి ఆలోచించి. హిజ్కియా గారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అయిపోయావు, నీ సమయం అయిపోయిందని చెప్పాడు. కానీ హిజ్కియా పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన మంచి జవాబును తీసుకుని వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన పాఠంలో కూడా ఇలాగే జరిగింది. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కాయీను పొలంలో హేబేలును కొవ్విన వాటిని తెచ్చాడు. యెహోవా చూశారండి, తండ్రి అయిన దేవుడు ఏబేలు అర్పణ అంటే ఏబేలు ప్రార్థన అంగీకరించాడని, కయీను ప్రార్థన అంగీకరించలేదని. అయితే ఆ కింద వచ్చిన 4:10లో దేవుడు అంటాడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. అయ్యో, మనిషి కాదండి, మనిషికి ప్రాణము రక్తమే. ఆ రక్తము దేవుని పాదపీఠమైన భూమి మీద ప్రోక్షించబడి ప్రభువా 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 స్తుతి 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 అని మొరపెడుతుంటే, ప్రార్థన చేస్తుంటే, దేవుడు కాయీనుని పిలిచి నీవు చేసిన పని ఏమిటయ్యా? నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది అని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందలి మిక్కిలి ప్రియులారా, మనం చేసే ప్రార్థనలో ఏముండాలి? హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ప్రార్థనలు ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. మనం చేసే ప్రార్థనలో నీతి ఉండాలి. మనం చేసే ప్రార్థనలో అవసరత కనపడాలి, ఆకరణను కనపడాలి. ఆకలితో ఉన్నవాడు కడుపు నిండా తింటాడు, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా నేలకేసి కొడతాడని రాయబడి ఉంది కదా. మనం చదువుతున్నాం కదా. మరొక మాట చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా దేవునికి బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన వారు ఎవరయ్యా అంటే అబ్రహాము. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరి అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో నా భార్యకు బిడ్డలనివ్వండి అయ్యా, నా భార్యకు బిడ్డలనివ్వని ఇస్సాకు రెబ్కమ్మ గారి కొరకు ప్రార్థన చేశాడు. ఈనాడు మరి చాలామంది పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈనాడు చాలామంది మా దగ్గరికి రండి, అంజూర పండ్లు కొనుక్కోండి, మా దగ్గరికి రండి, తైలాభిషేకంలో పాల్గొనండి,
మీకు పిల్లలు పుడతారు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నీవు నిలబడిన మందిరము దేవుడు మోషే గారితో ఏం చెప్పాడు? మోషే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, కాబట్టి నీకు అనుమానం అనేది, ఒకవేళ నీలో ఇంకేమైనా తీసివేయాల్సి ఉంటే తీసివేయి అని చెప్పాడు. మనం కూడా మందిరంలోనికి వచ్చి అక్కడికి వెళ్ళాను కాదు, నన్ను రమ్మన్నారు అనే ఆవేదనతోనే చర్చిలో ఉంటున్నారేమో, కానీ ఇది మందిరము, ఇది యెహోవా మందిరము. ప్రభు ఈ స్థలం ముందు ఉన్నాడు, తప్పక నా మొరాలకి ఇస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు, నా వ్యాపారాన్ని బలపరుస్తాడు, నా కుటుంబానికి సమాధానం ఇస్తాడని నువ్వు నమ్మకముతో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు నేడే నీ పట్ల కార్యము చేస్తాడు. కార్యము చేయి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన మొర ఆలకించిన దేవుడు స్తుతింపబడును గాక. అందరిలో ఉన్న దేవుడు మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమో నా భార్యకు బిడ్డలు నిమ్మని ప్రార్థన చేసిన భర్త ఉంటే, సమూయేలు మొదటి గ్రంథంలో నా భర్త కొరకు నేను సంతానం కలుగున్నట్లు నాకు ఒక మగబిడ్డనివ్వండి అయ్యా అని ప్రార్థన చేసిన భార్యను మనం చూస్తున్నాం. విరిగి నలిగిన పశ్చాత్తాపంతో కన్నీళ్ళు అక్కడ చూసిన పాస్టర్ గారికి ఏమి ఈ అమ్మ ఇలాగూ ఊగుతుంది అని అనుమానం వచ్చాక ప్రార్థన చేసి, ఆయన బిడ్డల కొరకు ఇస్సాకు రెబెక్కమ్మ గారికి బిడ్డలు నిమ్మంటే, ఇక్కడేమో హన్న తన కుటుంబము తన భర్త కొరకు ప్రార్థన చేసింది, బిడ్డలు కలిగిన వారిగా ఉండాలని. ఇద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు, దేవునికి స్తోత్రం. అక్కడ ఇస్సాకు ప్రార్థన ఆలకించి మొదట ఏశావునిచ్చాడు, అతడు ఎదోమీయులకు నాయకుడయ్యాడు. తర్వాత యాకోబునిచ్చాడు, అతడు ఇశ్రాయేలీల 12 గోత్రములకు మూల పురుషుడయ్యాడు. ఇక్కడ హన్నా ప్రార్థన ఆలకించాడు, ఇదిగో ప్రజలకు న్యాయాధిపతిని, దీర్ఘదర్శిని, ప్రవక్తను, ప్రార్థించేవాడిని, ఓ మంచి నాయకుడును దేవుడు ప్రజల కొరకు సిద్ధపరిచాడు. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఆలకించిన దేవుడే ఘనపరచబడును గాక. ఇద్దరికీ ఒకే రకమైన వస్త్రాలను ఇచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్న ఉపమానంలో ఇవి విడివిడిగా ఇవ్వలేదు. తెల్లని ప్రశస్తమైన పెండ్లి వస్త్రాలు ఇచ్చాడు, రక్తవర్ణమునిచ్చాడు. అందులో ఒకడు ఆ వస్త్రములు మురిసిపోయాడు, ఉప్పొంగాడు, ఇది అభిషేకం అనుకున్నాడు, ఇది పనికి అధికార సూచన ముద్ర అనుకున్నాడు. ఒళ్ళు తెలియకుండా దేవుని పొలములో దేవుని మాటకు లోబడి పని చేస్తూనే ఉన్నాడు. మరి అక్కడు ఏంటి, నాకు నీకు ఒకటే బట్టలా, బాగోలేదు అని తీసి పక్కన పెట్టి సోమరి వలె నిద్రపోతున్నాడు. లోకం మరిచి నిద్రపోతున్నాడు. నేను వచ్చింది ఉద్యోగం కోసం అన్న సంగతి మర్చిపోతున్నాడు. చివరికి ఏ పని లేకుండా త్రోయబడ్డాడు. ప్రియమైన సంగమా, ఈ దినమున ఈరోజు ఇద్దరు ప్రార్థన మీరు విన్నారు. మనందరి ప్రార్థన కూడా ఆయన వింటాడు. నా ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన కూడా వింటాడు. అయితే నీది ఎలాంటి ప్రార్థన, నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వెనక బలం ఎంత, శక్తి ఎంత? నేను ముగించక ముందు ఇంకొక వాక్య భాగమును మీకు చూపించాలని చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో 23వ అధ్యాయం 34వ వచనంలో లూకాసు వార్త. క్షమాపణతో కూడిన ప్రార్థన జీవితము మన జీవితంలో ఉండాలి. యేసు వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. చాలండి దేవుని బిడ్డలారు, మీరు గ్రహించితే మ్రాను మీద వేలాడుతున్న యేసు ప్రభుల వారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగారు, వీరిని క్షమించమని. ఆయన మనలా లేడమ్మా, నాలాగా తెల్లని బట్టలు వేసుకుని లేడమ్మా. కొట్టబడ్డాడు, తన వీపు దున్నబడింది, సొగసైన స్వరూపమైన లేనంతగా కొట్టబడ్డాడు. తన శరీరంలో ఆఖరి రక్త బిందువు నీరును మన కొరకు మన మీద భూమి మీద ప్రోక్షించి తన ఊపిరితో ఎక్కడో తన ప్రాణం కొట్టుకాడుకున్నాడు. ఆ స్థితిలో కూడా అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగారు, వీరిని క్షమించమని చెప్పిన ఆ క్షమాపణ మనందరి పరంగా అడిగిన దేవుడు
మనందరి విషయంలో తండ్రి దగ్గర క్షమాపణ ప్రార్థన చేశాడు. మనమందరం యేసు నామములో క్షమించబడుదుము గాక. అందరూ యేసుక్రీస్తు రక్తములో కడగబడుదురు గాక. అందరూ యేసుక్రీస్తు నామమున అభిషేకించబడుదురు గాక. హల్లెలూయా. ఆయన మ్రాను మీద మన కొరకు చేసిన ప్రార్థన, తోటలో ప్రార్థన చేశాడు, మేడగదిలో ప్రార్థన చేశాడు, ఏకాంత ప్రార్థన చేశాడు, స్వస్థత ప్రార్థన చేశాడు, అక్కర ప్రార్థన చేశాడు, ఆహారం కొరకే ప్రార్థన చేశాడు, గురిటివాని కొరకు, కుంటివారి కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టే ప్రార్థన చేశాడు, శక్తివంతమైన ప్రార్థన చేశాడు. వాటన్నిటికంటే క్షమాపణ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నీకు కావాలా? నీవేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ యేసయ్య ఈ దినము నిన్ను నన్ను చూస్తున్నాడు. నువ్వు బయట నిలబడి చేసేవాడు చెడ్డవాడని యేసయ్య చెప్పలేదు. లోపల నిలబడిన వాడు చెడ్డవాడని యేసయ్య చెప్పలేదు. వారిద్దరు చేసిన ప్రార్థనలో ఏది విలువైన ప్రార్థన అడిగాడు. హెచ్చించుకుంటున్నావా? తగ్గించబడతావు. తగ్గించుకుంటున్నావా? హెచ్చించబడతావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము మీ హృదయంలో నిరికట్టి ఫలింపు చేయాలని ముగిస్తా ఉన్నా. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మీ హృదయములకు మీ తలంపులకును సదా కావలి ఉండి కాపాడును గాక. ప్రేమ కలిగిన దేవా, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రార్థనలో మేము ఎలా ఉంటున్నాము, ప్రార్థనలో మేము నా ప్రభా మీతో కూడా ఆనందించేవారిగా నేను ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయాలి. నీకు భయపడుతూ మేము ప్రార్థన చేయాలి. యేసయ్యా, మా ప్రార్థనకు జవాబు యేసయ్య అని చెప్పి మేము ప్రార్థన చేయాలి. నా ప్రభు, ఎందరూ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మీరు ఆలకించి స్వస్థపరిచారు, ఆశీర్వదించారు, మీరు కట్టారు, నిలబెట్టారు. అలాగే ఇదిగో నాయన ఇమాన్యుయేల్ తామరం సంఘాన్ని, గ్రామాన్ని మీరు కట్టి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీ ఆత్మతో అభిషేకించమని మీకే వందనాలు చెల్లిస్తున్నాను.